ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ బ్లాగ్స్ అండి. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే తలపెట్టి 4వ వారానికి వచ్చేసిందండి. ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ఇంకా నేను మార్నింగ్ లేవడమే ఇంకా యథావిధిగా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి స్నానం అయితే చేసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పూజకైతే రెడీ అవ్వాలి, రెడీ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే ఇంకా స్వామివారి అనుగ్రహం మొదలుపెట్టిన రోజు నుంచి నేను అనుకున్నది నేను చేస్తున్న విధం మంచిదా లేదా అనే సందేహం ఉండే. ఆ స్వామివారి రూపంగా ఆ స్వామివారి దగ్గర నుంచి నాకైతే 2 విధాలుగా తన సూచన అయితే వచ్చిందని అనుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను వీడియోలో చెప్పేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా మార్నింగ్ లేవడమే, శుభ్రం పెట్టుకొని వ్రతం పీట కోసం అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. ఇక్కడ వ్రతం కోసం పీట పెట్టుకోవడానికి ఇక్కడ పసుపు అయితే రాసుకుంటున్నాను. నైట్ అయితే పొయ్యి అంతా కడిగి పెట్టుకుంటాను, శుభ్రం పెట్టుకుంటాను. లేచి ఇల్లు తుడుచుకొని ఇంకా దేవుని సామాన్ అయితే కడిగి ఉంటాయి కదా, దాంట్లోకి పీట అయితే సిద్ధం చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని బొట్టులన్నీ పెట్టుకుంటాను అనమాట. స్వామివారికి అయితే ఈ వారంలో ఇంకా కలశం అదే కొంచెం బట్ట అయితే చేంజ్ చేసి ఇస్తున్నాను. రెడ్ బట్ట అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ పసుపు అయితే రాసుకుంటున్నాను. అన్నీ ఇంకొకసారి అక్కడ కూర్చొని పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి ఇక్కడ సింక్ దగ్గరనే రాసేసుకొని వెళ్తాను, అక్కడ పెట్టుకొని ఇంకా చేస్తానన్నమాట. ఇక్కడైతే నేను ఇక్కడ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పనులతోటే సరిపోతుంది. ఇంకా కడప అయితే ఇంకా స్నానం చేసిన తర్వాత నేను ముగ్గులు అయితే పెట్టుకుంటాను, పసుపు అంతా రాసేసి. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాతనే ఇవన్నీ చేసుకుంటాను. ఓన్లీ లేచి ఇల్లు తుడుచుకున్న తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇలా అన్ని కడపకు ముగ్గులు అయితే పెట్టుకుంటాను అనమాట, పసుపు రాస్తాను. ఇంకా స్వామివారి వస్తువులు అయితే ఇంకా స్నానం చేసిన తర్వాత ముట్టుకోవడమే ఇష్టం అనిపిస్తుంది నాకు. ఇంక ఈ వారం అయితే ఇలా కొంచెం కడప పైన కొంచెం మంచిగా వేస్తున్నాను, కొంచెం పెద్దగా వేస్తున్నాను ముగ్గు. ఈ స్వామివారి అనుగ్రహం కలిగిందన్నావు ఏదో ఇలాగా అనుకోవచ్చు. అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చూసి కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకోబట్టి 4వ వారానికి వచ్చేసింది. ఇంక ఈ వీడియో రావడానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ మొదలుపెట్టిన వారమే ఎన్నో సందేహాలతోటి మొదలైతే పెట్టాను కదా, ఆ సందేహాలన్నీ తీరుస్తూ స్వామివారి పూజ పెట్టిన పీఠం పెట్టి చేసుకొస్తున్నాను. ఎవరు చేయలే మా ఇంట్లో, నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఎలా చేస్తాననే సందేహం ఉండే కదా, ఆ స్వామివారి అనుగ్రహం ఏ విధంగా అంటే తన కొండ నుంచి నాకైతే ఇంకా ప్రసాదం అయితే వచ్చిందనమాట. అది కూడా కాదు, ఒక్కటేసారి కాదు, రెండోసారి కూడా. అయితే ఫస్ట్ వారం మొదలుపెట్టినప్పుడు మా వారి ఫ్రెండ్స్ ఎవరో వెళ్ళారని తను ప్రసాదం తీసుకొచ్చారు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూజలో పెట్టేసి కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాం మేము. ఇంకా 3వ వారం కంప్లీట్ అయితేనే ఉంది. ఇంకా మా ఊరి సైడ్ మా చిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ కూడా మా తమ్ముడు వెళ్ళి వచ్చాడని, తిరుపతి వెళ్ళొచ్చాడు అని ఇంకా ఓట్ల కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంకోసారి ప్రసాదం అయితే ఆ స్వామివారి అనుగ్రహం నాకు లభించింది అని తెలియజేసిన విధంగా నాకైతే అనిపించింది మనసులో. ఇంకా 2 సార్లు అయితే ఆ స్వామివారి ప్రసాదం అయితే పూజ మొదలుపెట్టిన కాడ నుంచి ప్రసాదం అయితే వచ్చింది, నాకు చేరవేశాడు అనిపించింది నాకు. సందేహపడొద్దు, చేసుకో అమ్మా అన్న విధంగా నాకు ఆ ప్రసాద రూపంగా కనిపించిందండి. ఇంకా ముందు ముందు కూడా నేను అనుకున్నవి కానీ నాకేం కావాలో ఆ స్వామివారు ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేను మొదలుపెట్టింది అయితే ఇంకా 4వ వారానికి కంప్లీట్ అయింది. ఇలా సింపుల్గా అయితే ముగ్గులు వేసుకొని ఇంట్లో ఇంకా అంతా శుభ్రం చేసుకొని పీట అయితే సిద్ధం చేసుకొని ఈ వారం నుంచి అయితే కొంచెం పీట పైన వేరేది ఒకటి అయితే వేస్తున్నాను అనమాట. వేరే క్లాత్తో పెట్టుకుంటున్నాను. ఏవైనా వేసుకోవచ్చు అన్న పసుపు కలర్ ఉండి రెడ్ కలర్ ఉంటే ఇంకా మంచిదని నేను విన్నాను. అదే రూపంగా నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. పసుపు క్లాత్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండే తెచ్చుకున్నాను మంచిగా. అది కూడా దేవుని అమ్మవారి దగ్గర ఇచ్చారనమాట. అది క్లాత్ ఇంకా పెట్టుకొని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ పీఠం దగ్గర ఇలా ముగ్గు పెట్టుకొని ఇంకా పీఠం అయితే పెట్టుకుంటున్నాను. పీట పెట్టుకొని ఇంక ఇట్లా రెడ్ క్లాత్ అయితే ఇది మంచిగా అనిపిస్తుంది. ఇది వేయడంతో ఇంకా లుక్ ఎక్కువగా వచ్చినట్టు. నిజంగా అమ్మవారు ఆ స్వామివారు వచ్చి కూర్చునేయడానికి
మనం ఎంత మంచిగా చేస్తే అంత మనస్ఫూర్తిగా చేస్తే బావుంటది కదా! ఇంకా అలా పెట్టేసుకొని ఈ క్లాత్ అయితే ఇలా కొంచెం పెద్దగా వేసుకొని యథావిధిగా బియ్యమైతే పోసుకొని ఇంగ ఫోటోలైతే అలంకరించుకుంటాను. ఫోటోలైతే పెట్టి అలంకరించుకోవాలనమాట. ఎంత ప్రశాంతంగా ఇప్పటికి 4 వారాలు ఆ స్వామివారి దయ వల్ల 2 వారాలు అయితే నేను ఫాస్టింగ్ అలా ఉన్నాననమాట. ఇంక మూడో వారం ఉండలేదు. నాలుగో వారం కూడంగా కొంచెం అంటే నాకు వీలైనంతలో ఉంటున్నాననమాట. హెల్తు కొంచెం సపోర్ట్‌గా ఉండడం, కొంచెం గ్యాస్ట్రిక్ అట్లా ఉంటది కదండీ! నాకస్సలే పడదు. ఉండలేకపోతున్నా. ఇంకా సాయంత్రం వరకు వీలున్నప్పుడు ఉంటున్నాను. వీలు లేనప్పుడు మార్నింగ్, మధ్యాహ్నం పూట అల్పాహారంలాగా తీసుకొనైతే ఉంటున్నాననమాట ఫాస్టింగ్. ఇంగ మన ఇష్టం మనం ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు. దేవుడికి దగ్గరగా ఉండడమే కదా వ్రతం చేసుకొని, ఇంకా మనం అది ఏ విధంగా ఉంటామనేది మన మనసు కొద్దీ, మన మనస్ఫూర్తిగా ఏ విధంగా చేస్తామనేది మన ఇష్టం. స్వామివారి మీద భారం పెట్టేసి ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుంటే మామూలుగా ఉంటే ఇంకా ఉండకపోయినా పర్లేదు. ఈవినింగ్ మళ్ళీ ఎలాగో మనం మళ్ళీ వదిలేస్తాం కదా! మార్నింగ్ నుంచి నేనైతే కొన్ని పాలు తీసుకొని ఒక్కొక్క వారంలో వీలైతే సాయంత్రం వరకు ఉంటున్నాను. మధ్యాహ్నం ఒక పాలు తీసుకుంటున్నాను. లేదంటే అల్పాహారం ఏదన్నా అల్పాహారంలాగా ఫుడ్ తీసుకోకుండా ఫ్రూట్స్ కానీ, ఇంకా ఇట్లా రవ్వ కేసరి అలా చేసుకుంటాం కదా! అలా ఏదన్నా తీసుకొనైనా ఉండొచ్చు. నేనైతే అలానే ఉంటున్నాను ఇప్పటివరకి. ఇంకా మిగతా వారాలు కూడా ఇలా ఉంటాను. ఇంగా స్వామివారి మీద భారమేసి ఉంటాను. ఇంక ఇక్కడ గణపతికి ఒక దీపం అయితే మార్నింగ్ పెట్టి, దీపాలన్నీ వెలిగించుకున్న రోజు ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకటి తినడం. ఈ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ చేసుకుంటాననమాట. ఇంకా మా పాప వీలుని బట్టి ఇంకా తనతో అయితది కాబట్టి ఎక్కువ శాతం ఫాస్టింగ్ అల్పాహారం తీసుకొనైతే ఉంటున్నాను. ఒక్కొక్కసారి ఇంకా అలా ఏమి ఉండట్లేదండి. మీ ఇష్టం మనం ఎట్లా అనుకుంటే అలా ఉండొచ్చు. ఇంత దూరం వీడియో చూసారు కదా! ఈ వ్రతం విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.